హరోం హర సుధీర్ బాబు హీరోగా నటించినటువంటి సినిమా ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ట్రైలర్స్తో చూసుకుంటే కనుక చాలా మోస్ట్ ప్రామిసింగ్ సినిమా అవబోతుంది అనిపించుకున్నటువంటి ట్రైలర్ ఇది నిజంగా అద్భుతంగా ట్రైలర్ కట్ చేశారు. అలాగే ప్రమోషనల్ కంటెంట్స్లో కూడా సుధీర్ బాబుతో పాటు సినిమా డైరెక్టర్ జ్ఞానసాగర్ ద్వారకా కూడా ఇలాంటి బ్యాక్ డ్రాప్తో ఇప్పటివరకు ఇండియాలోనే ఏ సినిమా రాలేదని చెప్పేసి చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. చూస్తే కనుక ఇది గన్ స్మిత్ కథ అని చెప్పారు. సో అలా చూసుకుంటే ఆడియన్స్లో కూడా ఒక ఇంట్రెస్ట్ క్యూరియాసిటీ ఈ సినిమా మీద క్రియేట్ అయింది. ట్రైలర్ బాగా రీచ్ అయిందని చెప్పాలి. మరి ఆ ట్రైలర్తో పాటు ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ని ట్రైలర్ తగ్గట్టుగా సినిమా ఉందా, ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా కంటెంట్ ఉందా అనేది ఒకసారి చూద్దాం. హరోం హర సినిమా 1980ల కాలంలో సాగేటువంటి కథ. ఇది కుప్పం నేపథ్యంలో సాగుతుంది. ఆ కుప్పంలో ఉన్నటువంటి ఒక పాలిటెక్నిక్ కాలేజీకి సుబ్రహ్మణ్యం అనే ఒక కుర్రాడు ల్యాబ్ అసిస్టెంట్గా పనిచేయడానికి అక్కడికి వస్తాడు. అదే కాలేజీలో మరొక అమ్మాయి పనిచేస్తూ ఉంటుంది టీచర్గా. వీళ్ళిద్దరి మధ్య ఒక ప్రేమ కథ నడుస్తుంది. అదే సమయంలో ఆ కుప్పం ప్రాంతాన్ని కొంతమంది విలన్స్ శాసిస్తూ ఉంటారు. కనపడ్డ భూమిని కబ్జా చేస్తూ ఉంటారు. ఆ ఆడవాళ్ళని చెరుస్తూ ఉంటారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటారు. వాళ్ళ ఆగడాలు భరించలేక ఊర్లో ఉన్నటువంటి చాలామంది మగవాళ్ళంతా ఊరు వదిలిపెట్టి వేరే వేరే ఊళ్ళలోకి పోయి బతకడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి ఒక గ్యాంగ్స్టర్ కొడుకుని ఈ సుబ్రహ్మణ్యం ఓసారి అనుకోకుండా కొడతాడు. అది దృష్టిలో పెట్టుకుని అతని ఉద్యోగం నుంచి తీసేస్తారు. అప్పుడు ఇతనికి అదే ఊర్లో ఉన్నటువంటి ఒక సస్పెండెడ్ కానిస్టేబుల్ అయినటువంటి ఒక అతను పళనిస్వామి అనే ఇతనికి పరిచయం అవుతాడు. వీళ్ళిద్దరూ కలిసి గన్స్ తయారు చేయడం అనే ఒక ప్రాసెస్లో జాయిన్ అవుతారు. సో అప్పటికి సుబ్రహ్మణ్యం పాలిటెక్నిక్ చదువుకొని ఉండడం, అతనికి కొంచెం దీని మీద అవగాహన ఉండటం అనేది ముందే మనకు కొంచెం మాంటేజ్ సీన్స్లో చూపిస్తూ ఉంటారు. కొంచెం ఇది మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన దానికి సంబంధించి. సో అంచేత ఇతన్ని గన్ తయారు చేస్తాను అని చెప్పేసి ప్రయత్నం చేస్తాడు. అలాగ సక్సెస్ అవ్వడం. ఆ తర్వాత వీళ్ళు గన్స్ డీలర్స్గా మారుతారు. వీళ్ళిద్దరూ కలిసి రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలకి తర్వాత తెలుగు రాష్ట్రాలతో పాటు లేదా ఇతర రాష్ట్రాలు 1980 నేపథ్యంలో కథ కాబట్టి అప్పుడు రాష్ట్రంతో పాటు తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఇలాగా వేరు రాష్ట్రాలకు కూడా గన్స్ సప్లై చేస్తూ ఉంటారు. కేవలం చిన్న చిన్న పిస్టల్స్ మాత్రమే కాకుండా సుబ్రహ్మణ్యం రకరకాలైనటువంటి గన్స్ తయారు చేస్తూ ఉంటాడు. అయితే అతనికి అప్పటి వరకు వేరు రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇతనికి గన్స్ సప్లై చేసినటువంటి కొంతమంది ఇతనికి రైవలరీగా మారుతూ ఉంటారు. అలాగే ఊళ్ళో ఉన్న వీళ్ళు కూడా రైవలరీగా మారుతూ ఉంటారు. మరి ఇలా గన్ స్మిత్గా అయినటువంటి సుబ్రహ్మణ్యం జర్నీ ఎక్కడి వరకు వెళ్ళింది? ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళంతా సుబ్రహ్మణ్యం ఏమైనా చేశారా? ఇతనికి ఆ ఊర్లో ఉన్నటువంటి విలన్స్కి మధ్య ఉన్నటువంటి సంబంధానికి వాళ్ళ ఫాదర్ ఎలా కారణమయ్యారని చెప్పేసి మిగతా కథ జరుగుతూ ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే సింపుల్ ప్లాట్ ఇది. ఒక ఉద్యోగం పోగొట్టుకున్నటువంటి ఒక కుర్రాడు ఒక గన్స్ తయారు చేయడం అనే దాంట్లో ఎక్స్పర్ట్ అవ్వడం, ఆ ఎక్స్పర్టెన్సీ ద్వారా అతనికి వచ్చినటువంటి శత్రువుల్ని ఎలా ఎదుర్కొన్నాడు అనేది కథ. సింపుల్గా చూసుకుంటే ఇంతే. ఈ కథని చెప్పాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ అనేది అవసరం. ఏ కథకైనా ఒక ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఆ ఎమోషన్ ఆడియన్స్కి కనెక్ట్ అవ్వాలి. ఈ సినిమాలో కంప్లీట్గా మిస్ అయిందే ఆ ఎమోషన్. నిజాన్ని చూసుకుంటే ఒక గన్ స్మిత్గా ఎదగడం అనే నేపథ్యానికి చూసుకుంటే ఒక మంచి కుర్రాడేం కాదు. సినిమాలో సుబ్రహ్మణ్యం అనే కుర్రాడు మంచి కుర్రాడేం కాదు. ఎలాగైనా బతకాలి, ఎలాగైనా స్ట్రాంగ్గా బతకాలనుకుంటాడు. అతను లవ్ ఇంట్రెస్ట్ కూడా అలాగే ఉండడం అనేది సినిమాలో కొంత విచిత్రంగానే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మామూలుగా ఆడవాళ్ళు కొంచెం నిజాయితీగా బతకాలి ఇలా చెప్తూ ఉంటారు. కానీ ఎలాగైనా పర్లేదు, నువ్వు ఏం చేసినా డబ్బులు సంపాదించు అని ఆమె కూడా అతన్ని సపోర్ట్ చేయడం అనేది దర్శకుడు ఆ క్యారెక్టరైజేషన్స్ తీర్చిదిద్దిన విధానం అనుకోవచ్చు. కాకపోతే అలాంటి నెగటివ్ క్యారెక్టర్స్ కూడా ఒక ఇంపాక్ట్ ఉండేలాగా ఒక ఎమోషనల్ కంటెంట్ ఇంకేదైనా ఉండాలి. ఇది కేజీఎఫ్ లాగా. కానీ ఈ సినిమాలో అది మిస్ అయింది. తండ్రి కొడుకుల రిలేషన్ అని చెప్పేసి చూపించారు, కానీ అది కూడా ప్రాపర్గా రాసుకోలేకపోయారు, అది ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయాడు. అంచేత ఈ ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ కొంతవరకు 1-2 సీన్స్లో బాగున్నట్టు అనిపించిన సినిమా మొత్తానికి ఆధారమై నడిపించేంత గొప్ప సెంటిమెంట్ అయితే ఈ సినిమాలో కనిపించదు. ఆ ఎమోషనల్ బాండింగ్ ఆడియన్స్కు కనెక్ట్ అవుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఇతనికి పళనిస్వామి పాత్ర రూపంలో సునీల్ క్యారెక్టర్ మొత్తం ఇతను సపోర్ట్ చేస్తూ ఉంటుంది. సస్పెండెడ్ కానిస్టేబుల్ కాబట్టి అతనే వాళ్ళ స్టేషన్లో ఉన్నటువంటి ఒక మాన్యువల్ తీసుకొస్తాడు. గన్స్ తయారీకి సంబంధించినటువంటి ఒక బ్లూ ప్రింట్ తీసుకొని వస్తాడు. దాని ద్వారా అతను సస్పెండ్ అవుతాడు. అదే ఇతనికి ఇస్తాడు. సో వీళ్ళిద్దరు జర్నీ, ఇతనికి అతను కుడి భుజంగా ఉంటాడు. గన్ స్మిత్గా సంబంధించి ఇతను గన్స్ తయారు చేయడం, దాన్ని ఇతను సేల్స్ చేయడం లేదా రకరకాల ప్రాంతాలకు వెళ్ళి ఆ గన్ సప్లై చేసి రావడం అనేది సునీల్ చూసుకుంటూ ఉంటాడు. ప్రధానంగా అతను హీరో నెగటివ్ క్యారెక్టర్ అయినప్పటికీ మనకు హీరోగానే కనిపిస్తాడు. కాబట్టి ఒక హీరో కెపాసిటీ ఏంటనేది ఒక ఫస్ట్ ఫైట్లోనే తెలిపినప్పుడు ఆ ఫైట్కి సంబంధించినటువంటి విలన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని దాటి ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. అంటే ఈ ఫస్ట్ ఫైట్లోనే ఇంత కెపాసిటీ ఉన్న హీరో ఆ విలన్స్ని ఎదుర్కోవడం పెద్ద కష్టమేం కాదు అనిపించుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ తర్వాత ఇతనికి ఇంకా బలమైన విలన్స్ ఎదురవుతున్నప్పుడు ఈ క్యారెక్టరైజేషన్ స్ట్రెంత్ పెరుగుతూ ఉంటుంది. ఈ సినిమాలో అది కనిపించదు. ఫస్ట్ నుంచి చివరి వరకు అదే విలన్స్, అదే ఊర్లో ఉన్నటువంటి విలన్స్తో ఇతను తలబడుతూ ఉంటాడు. బయట నుంచి వేరే గన్ స్మగ్లర్స్ వచ్చినప్పటికీ లేదా గన్ స్మిత్ వచ్చినప్పటికీ కూడా వాళ్ళు అతనికి అంత పెద్ద పోటీ ఇవ్వలేరు. ఇంటర్వెల్ బ్యాంగ్లో సినిమా థియేటర్లో పెట్టినటువంటి ఫైట్స్ చూస్తే ఎంత పురాతనంగా వీళ్ళు ఆలోచించారనేది అర్థమవుతుంది. నిజానికి చాలా సన్నివేశాలు 1980 కాలంలో తీసాం కదా, ఆ కాలంలో ఇవి కొత్తగా ఉంటాయేమో అని అనుకున్నారేమో తెలియదు, కానీ ఆ సినిమా చూసే ఆడియన్స్ ఈ కాలం వాడు కదా, అలా చూసుకున్నప్పుడు ఈ కాలం ఆడియన్స్ టేస్ట్కి తగ్గట్టుగాను లేదా వీళ్ళ ఆలోచన విధానానికి తగ్గట్టుగాను కథనం ఉండాలి. కానీ 80ల కాలంలో కథనం ఎలాగా ఉందో అలాగే ఆ కాలంలో సన్నివేశాలు ఎలాగ ఉన్నాయో అలాగ మాత్రమే ఈ హరోం హరలో కూడా మనకి చాలా సన్నివేశాలు కనిపిస్తూ ఉంటాయి. అంచేత చూస్తున్నా చెప్పి ఏంట్రా బాబు ఈ గోల అనిపిస్తూ ఉంటుంది. నిజానికి ఈ కైండ్ ఆఫ్ స్టోరీస్ విలన్
వాళ్ళ అరాచకాలు, కబ్జాలు, మానభంగాలు, లేకపోతే ఇక ఎదురొచ్చిన వాళ్ళందరిని చంపేయడం, అడ్డగోలుగా చంపేయడం, నరికేయడం. ఆ తర్వాత హీరో ఎంటర్ అవ్వడం, హీరో వాళ్ళని ఎదుర్కోవడం. తర్వాత ఆ విలన్స్ ఇంకేదైనా పెద్ద స్ట్రెంత్ తెచ్చుకొని హీరోని కొట్టాలనుకోవడం. ఇదొక స్టెప్ బై స్టెప్ జరిగేటువంటి రెగ్యులర్ కమర్షియల్ సినిమా ఫార్మాట్. అది వీళ్ళు ఇక్కడ కూడా అదే ఫాలో అయినప్పటికి కూడా గన్నులు తయారు చేయడం అనేది ఒక కొత్త పాయింట్ అనుకున్నారు కానీ, ఆ పాయింట్ దాటి ఇంకా కొత్తగా ఆలోచించలేకపోయారు. అది ఈ సినిమాలో ప్రధానంగా కనిపించేటువంటి లోపం. అంచేత సినిమాలో చాలా సన్నివేశాలు కూడా రిపీటెడ్‌గా వస్తూ ఉంటాయి. ప్రధానంగా సెకండ్ హాఫ్‌లో. ఫస్ట్ హాఫ్ కొంతవరకు ఓకే. కొత్తను తయారు చేయడం, గన్స్ తయారు చేయడం, ఉద్యోగం పోగొట్టుకోవడం, తండ్రి ఊరంతా అప్పులు చేయడం, ఆ అప్పులు ఎలాగైనా తీర్చడం కోసం ఇతను గన్నులు తయారు చేయడానికి రెడీ కావడం, అతనికి హీరోయిన్ కూడా సపోర్ట్ అవ్వడం, ఈ పళనిస్వామి రూపంలో సునీల్ క్యారెక్టర్ సపోర్ట్ చేస్తున్నాడు. ఇదంతా కొంతవరకు ఓకే. బేరబుల్‌గా చూస్తున్నంత సేపు ఓకే అనిపిస్తూ ఉంటుంది. ఇంటర్వెల్ ఫైట్ బ్లాక్ చూసుకున్నప్పుడు ఖచ్చితంగా అది పెద్ద ఎక్సైటింగ్ ఏమనిపించదు. ఒక ఫాదర్‌ని చంపడానికి వచ్చారు అనుకున్నప్పుడు దానికి సంబంధించి అతను చేసినటువంటి అప్పులు కారణమై ఉండొచ్చని సింపుల్‌గా ఎవరైనా ఆలోచిస్తారు. కాకపోతే దాని తర్వాత కథనంలో ఇంకేమైనా సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ లెవెల్‌కి వెళ్తుంది అనుకుంటే సెకండ్ హాఫ్ పూర్తిగా కుప్పకూలిందనే చెప్పాలి. ఎక్కడా కూడా ఒక హై మూమెంట్ అనేది కనిపించదు. భారీ ఫైట్‌లు వస్తా ఉంటాయి. విలన్స్ అదే పనిగా కనపడ్డ వాళ్ళందరిని చంపేస్తా ఉంటారు. పూర్తిగా రక్తపాతం జరుగుతా ఉంటది. అది కూడా ఒక బోరింగ్‌గా ఉంటుంది. ఒక రక్తపాతం జరుగుతున్న, గన్స్‌తో కాల్చుకుంటున్నా, దానికి ఒక ప్రాపర్ సీన్ వెనకాల ఉండుంటే గనక, బ్యాక్‌గ్రౌండ్ సీన్ ఖచ్చితంగా ఉండుంటే గనక ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. మన 'కేజీఎఫ్‌లో' కూడా పెద్దగా అనిపించదు. కాకపోతే ఒక ఎమోషనల్ అనే దాంట్లో క్యారీ అవుతా ఉంటది. కొన్ని సినిమాల్లో ఎమోషన్ క్యారీ అవుతా ఉంటది. ఆ ఎమోషన్ ఆడియన్స్‌కి కనెక్ట్ అయినప్పుడు మాత్రమే వెండితెర మీద జరిగేటువంటి ఏ నాటకమైనా సరే ప్రేక్షకుడికి కనెక్ట్ అవుద్ది. 'హరోం హరా' ట్రైలర్ ఎంత అద్భుతంగా కట్ చేశారో, కథనం అంత వీక్‌గా సినిమా లేదు. అంత ఓల్డ్‌గా కనిపిస్తూ ఉంటది. అందుచేత చాలా వరకు మనకు చాలా సినిమాల్లో చూసినవే కదా! చిన్నప్పటి నుంచి చూస్తున్నవే లేదా ఈ తరం ఆడియన్స్ యంగ్‌స్టర్స్ కూడా ఇలాంటి సీన్స్ చాలా చూసాం కదా! టీవీలో వచ్చే సినిమాల్లో. ఇంకా కొత్తదనం ఏముంది అనుకుంటే కూడా ఆశ్చర్యమే లేదు. కాకపోతే ఎంగేజింగ్‌గా ఉన్న సీన్స్ ఏమనంటే కొన్ని ఎంగేజింగ్ సీన్స్ ఉన్నప్పటికీ సుధీర్ బాబు యాక్టింగ్ పర్ఫెక్ట్‌గా ఉంటుంది. అతను ఆ కాలంలో ఉన్నటువంటి ఒక యంగ్‌స్టర్ ఎలా ఉంటాడు, ఎలా ఆలోచిస్తాడనే క్యారెక్టర్‌లోకి బాగా ఇన్వాల్వ్ అయ్యాడు. మాళవిక శర్మ హీరోయిన్ క్యారెక్టర్ చేసింది తప్ప కానీ, తనకు ఆ క్యారెక్టర్ పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. ఆ క్యారెక్టర్‌కి సంబంధించిన వీళ్ళిద్దరి మధ్య లవ్ కూడా అస్సలు లాజిక్‌లెస్‌గా ఉంటుంది. సునీల్ పాత్ర అతను త్రూ ఔట్ సినిమా అంతా ఉంటాడు. ఈ హీరోకి సపోర్టింగ్‌గా ఉంటాడు. అతను మాక్సిమం ఆ సునీల్ పాత్ర ద్వారానే ఈ కథని చెప్పించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అలా ఎలివేషన్ చూసుకుంటే స్ట్రాంగ్ ఎలివేషన్‌తో స్టార్ట్ అయినప్పటికి కూడా అది కంటిన్యూ అవ్వలేకపోవడం అనేది కొంత మైనస్ అని చెప్పాలి. సుధీర్ బాబు హానెస్ట్‌గా యాక్ట్ చేశాడు. తన పర్ఫెక్ట్ ఫిజిక్కు, తన యాక్షన్ గాని, ఫైట్స్‌లో బాగా చాలా కష్టపడ్డాడు. అవన్నీ మనకు చూస్తున్నంత సేపు ఇతని కష్టం కనపడుతుంది తప్ప, ఆ కష్టం మనకి ఎమోషనల్‌గా కనెక్ట్ కానప్పుడు వృధా అవుతుందనేది మరొకసారి ఈ సినిమాతో ప్రూవ్ అవుతుందని చెప్పాలి. ఇంకా ఫాదర్ క్యారెక్టర్‌లో మన సుధీర్ బాబు ఫాదర్ క్యారెక్టర్‌లో జయప్రకాష్ నటించాడు. ఆయనది కూడా రెగ్యులర్ రోల్. ఇలాంటి చాలా పాత్రలు ఆయన చేశాడు. ఇక విలన్స్‌గా చేసినటువంటి వాళ్ళు ఎవరు మనకు పెద్దగా తెలుగు వాళ్ళు కాకపోవడం, వాళ్ళు రకరకాల గెటప్పుల్లో ఉండడం, అదే పాత కైండ్ ఆఫ్ యాటిట్యూడ్, అదే పాత కైండ్ ఆఫ్ గోల వీటితో ఉండటం వల్ల అది కూడా ఆ పాత్రలు కూడా పెద్ద కొత్తగా ఉండదు. దాంట్లో ఒక స్ట్రెంత్ అని కూడా ఉండదు. అలాగే ఏదైతే ఈయన గన్ స్మిత్‌కి పోటీగా వస్తున్నాడో వేరు వేరు రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు చాలా వీక్‌గా ఉంటారు. అప్పటిదాకా దేశం మొత్తానికి గన్ సప్లై చేసిన వాళ్ళు ఒక సాధారణ కుప్పం కుర్రాడిని చూసి భయపడిపోవడం, ఆ భయపడిపోవడానికి ఒక చిన్న ఫైటే ఎగ్జాంపుల్ కావడం, ఇవన్నీ కూడా పెద్దగా ఇంట్రెస్టింగ్ అనిపించని సన్నివేశాలు చూసుకుంటే ఇది సెటప్ చూసుకుంటే. కానీ ఈ సినిమాకి టెక్నికల్‌గా ఉన్నటువంటి బ్రిలియన్స్ చూస్తే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ముఖ్యంగా నేపథ్య సంగీతం. చైతన్ భారద్వాజ్ నేపథ్య సంగీతం చూస్తే మనకి ఒక అనిరుద్ రేంజ్‌లో ఎలివేషన్స్ ఇచ్చడానికి ప్రయత్నం చేశాడు గానీ సీన్‌లో బలం లేకపోవడం వల్ల అతని ఎలివేషన్ ఎంత అద్భుతంగా ఉన్నటువంటి సన్నివేశాల కెపాసిటీ లేదా బలం లేనప్పుడు వేస్ట్ అయిపోతుందనడానికి ఇదొక ఎగ్జాంపుల్. చైతన్ భరత్ అనే ఇతను ఇప్పటివరకు చేసిన సినిమాలకు భిన్నంగా ఈ సినిమాలో ఆర్ఆర్ కనిపిస్తుంది. ఖచ్చితంగా అతను ఒక ఫుల్ లెంగ్త్ కమర్షియల్ సినిమాలకి స్ట్రెంగ్త్‌గా మారేటువంటి కెపాసిటీ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్‌గా మనకి అర్థమవుతాడు. అలాగే సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్‌గా ఉంది. ఆ కాలానికి తగ్గటువంటి మూడ్‌ని క్రియేట్ చేయడంలో గానీ, ఆ సెట్ ప్రాపర్టీస్ కానీ, ఇవన్నీ సెట్ చేసుకోవడంలో చాలా సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఆర్ట్ వర్క్ సంబంధించి చూసుకున్నాం. ఇలా 80s కాలం నాటి యాంబియన్స్‌ని చిత్తూరు లేదా కుప్పం ప్రాంతంలో ఉన్నటువంటి కొంచెం కుప్పమే అని నమ్మేలాగా మనకి క్రియేట్ చేయడంలో టీమ్ మొత్తం సక్సెస్ అయింది. ఆర్ట్ టీమ్ కావచ్చు, దీనికి సంబంధించినటువంటి సెట్ టీమ్ కావచ్చు. సో, ఇక దర్శకుడు పరంగా చూసుకుంటే డైలాగ్స్ ఎక్సలెంట్‌గా ఉన్నాయి. దర్శకుడు అదే ప్రాంతం, కుప్పం ప్రాంతం నుంచి వచ్చిన అతను. ఆ డైలాగ్స్ చూసుకుంటే ప్రతి క్యారెక్టర్ కూడా మనకు ఆ కుప్పం యాసలోనే మాట్లాడుతూ ఉంది. అది చాలా న్యాచురల్‌గాను, అద్భుతంగాను, అందంగాను అనిపిస్తూ ఉంటుంది. అంటే ఒక ఏ ప్రాంతం వల్ల ఆ ప్రాంతం భాషలో మాట్లాడుతున్నప్పుడు ఒక సొగసు కనిపిస్తూ ఉంటుంది. ఆ భాష లేదా యాసలో ఉన్నటువంటి ఒక సొగసు కనిపిస్తుంది. అది ఈ సినిమాలో కనిపిస్తూ ఉంది. సో, ఇంతవరకు గొప్పగానే చెప్పుకోవాలి. దర్శకుడిగా మేకింగ్ బాగున్నప్పటికీ కానీ ఒక హానెస్ట్ స్క్రీన్ ప్లే క్రియేట్ చేసుకోవడంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడు. అలాగే కథాపరంగా చూసుకుంటే 80s కాలం నాటి కథని, ఆ కాలం నాటి కథ ఇప్పుడు చెప్తున్నప్పటిగా ఆ కాలం నాటి కథగానే చెప్పడం అనేది చాలా పెద్ద రాంగ్ డెసిషన్ లాగా అనిపిస్తోంది ఈ సినిమా చూస్తున్నప్పుడు. సో, ఓవరాల్‌గా చూసుకుంటే ఈ టైటిల్‌కి తగ్గట్టుగా 'హరోం హరా' అన్నారు. 'హరోం హరా' అంటే సుబ్రహ్మణ్య స్వామిని కొలుస్తూ ఉంటారు. సో, ఈ సినిమానికి సంబంధించి కమర్షియల్‌గా ఈ సినిమా ఏ మేరకు నిలబడుతుంది అనేది చూడాలనుకుంటే గనక ఇక ఆ సుబ్రహ్మణ్య స్వామే ఈ సినిమాని కాపాడాలని చెప్పుకోవచ్చు.